హలో గైస్, తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 25న జరిగిన షిఫ్ట్ 1 ఎగ్జామ్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్స్ అనేవి నాకు గుర్తు వచ్చిన ఆర్డర్లో వేసుకున్నాను, ఎగ్జామ్ ఆర్డర్లో కాదు. మహాత్మా గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎప్పుడు అయ్యాడు? ఆన్సర్ 1924. ఇండియాలో ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్ ఏ స్టేట్లో ఉంది? ఆన్సర్ కేరళ. భక్తి మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఆన్సర్ రామానుజాచార్య. బ్రహ్మ సమాజ్ సంస్థ స్థాపకులు ఎవరు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. హోమ్ రూల్ మూవ్మెంట్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. మన రాజ్యాంగంలోని ఏ అమెండ్మెంట్ను మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు? ఆన్సర్ 42. వేదాల్లో అతి పురాతనమైనది, అతి విలువైన వేదం ఏది? ఆన్సర్ ఋగ్వేదం. రాజ్యాంగంలోని కాన్కరెంట్ లిస్ట్ ఏ దేశ రాజ్యాంగంలో నుంచి తీసుకున్నారు? ఆన్సర్ ఆస్ట్రేలియా. లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. భారత రాజ్యాంగం ఏ డేట్లో అమలులోకి వచ్చింది? ఆన్సర్ 26 జనవరి 1950, రిపబ్లిక్ డే. హీరాకూడ్ డ్యామ్ ఏ నది ఒడ్డున నిర్మించారు? ఆన్సర్ మహానది. వైట్ రెవల్యూషన్ 2.0 అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. తెలంగాణ సపరేట్ అయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక్కరే గవర్నర్ని నియమించారు. ఆయన రోల్ ఏంటి? ఆన్సర్ మేనేజ్మెంట్ అండ్ అలొకేషన్ ఆఫ్ కామన్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అండ్ అసెట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన శాంతి స్కీమ్ అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ న్యూక్లియర్ టెక్నాలజీ. సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఎన్ని కేటగిరీలుగా విభజించబడింది? ఆన్సర్ 2. గగన్యాన్ అనే స్పేస్ టూర్ మిషన్ ఏ సంవత్సరం ప్రారంభం కాబోతుంది? ఆన్సర్ 2027. ఏ క్రైసిస్ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇటీవల న్యూస్లోకి వచ్చింది? ఆన్సర్ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్. సైబర్ సెక్యూరిటీ ఏ మినిస్టరీ అండర్లో ఉంటుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అప్పటి ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ ప్రణబ్ ముఖర్జీ. ఇండియాలో ఫస్ట్ భారతరత్న ఎవరికి వచ్చింది? యాక్చువల్లీ ముగ్గురికి వచ్చింది. మనకు ఇచ్చిన ఆప్షన్లో సర్వేపల్లి రాధాకృష్ణన్. ఏ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ని ఇండియా 2030లో హోస్ట్ చేయబోతుంది? ఆన్సర్ కామన్వెల్త్ గేమ్స్. ఇంటర్నేషనల్ యోగా కాంపిటీషన్స్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సిటీలో అనౌన్స్ చేశాడు? ఆన్సర్ ఢిల్లీ. ఇటీవల ఎబోలా వైరస్ వల్ల ప్రభావితమైన కాంటినెంట్ ఏది? ఆన్సర్ ఆఫ్రికా. పేరిని నృత్యం ఏ డైనాసిటీలో ప్రాధాన్యత పొందింది? ఆన్సర్ కాకతీయ డైనాసిటీ. కింది వాటిలో పాపులేషన్ ఎక్కువగా ఉన్న సిటీ ఏది? ఆన్సర్ ముంబై. ఇండియాలో ఢిల్లీ ఫస్ట్, ముంబై సెకండ్. ఇచ్చిన ఆప్షన్స్లో ముంబై రైట్ ఆన్సర్. భారతదేశ 15వ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ సిపి రాధాకృష్ణన్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్. ఇటీవల 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్యారిస్ అగ్రిమెంట్ దేనికి సంబంధించినది? ఆన్సర్ క్లైమేట్ చేంజ్. లయన్ సింబల్ సౌత్ ఇండియాలో ఏ డైనాసిటీకి చెందింది? ఆన్సర్ కాకతీయ డైనాసిటీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఇండియాలోని అతిపెద్ద సైట్ ఏంటి? ఆన్సర్ రాఖీఘర్. ఏ సౌత్ ఇండియన్ డైనాసిటీ పొలిటికల్గా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక్కటి చేసింది? ఆన్సర్ విజయనగర ఎంపైర్. ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏ సిటీల మధ్య ప్రారంభం కాబోతుంది? ఆన్సర్ ముంబై, అహ్మదాబాద్. తెలంగాణ మూమెంట్కు సంబంధించి జీవో 610 దేనికి సంబంధించింది? ఆన్సర్ నాన్ లోకల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్కి సంబంధించింది. అశోక చక్ర అవార్డు పొందిన
మొట్టమొదటి భారత స్త్రీ ఎవరు? ఆన్సర్ నీర్జా బనోత్. ఇండియా యొక్క లార్జెస్ట్ బటర్ఫ్లై పార్క్ ఏ సిటీలో ఉంది? ఆన్సర్ బెంగుళూరు. భారత ప్రభుత్వం ఇప్పటికీ వాడుతున్న శాఖ క్యాలెండర్ ఏ రాజు తీసుకువచ్చాడు? ఆన్సర్ కనిష్క. ఇండియా జపాన్ కలిసికట్టుగా ప్రారంభించిన స్పేస్ మిషన్ పేరు ఏంటి? ఆన్సర్ లూపెక్స్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. స్టడీ ఆఫ్ స్క్రిప్ట్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్, ఎపిగ్రఫీ. 2026లో బ్రిక్స్ మీటింగ్ ఏ దేశంలో జరగబోతుంది? ఆన్సర్ ఇండియా. 2026లో పద్మ విభూషణ్ అవార్డ్ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి ఎవరికి వచ్చింది? ఆన్సర్ కేటీ థామస్. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్? ఆన్సర్ ఓంథియాలజీ. షా నామా బుక్ ఎవరు రచించారు? ఆన్సర్ ఫిర్దోషి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాలం ఏంటి? ఆన్సర్ 1946 to 1951. నార్త్ ఇండియా మొత్తాన్ని ఒక్కటి చేసి పాలించిన మొదటి రూలర్ ఎవరు? ఆన్సర్ సముద్రగుప్త. 2026లో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క 3 పిల్లర్స్ ఆర్ 3 సూత్రాస్ అని వేటిని అంటారు? ఆన్సర్ పీపుల్, ప్లాంట్ అండ్ ప్రోగ్రెస్. కింది వాటిలో ఏ ఫండమెంటల్ రైట్ని స్టేట్ గవర్నమెంట్ మార్చలేదు, తీసివేయలేదు? ఆప్షన్స్: రైట్ టు ఎడ్యుకేషన్, ఈక్వల్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న మరియు పెద్ద రాష్ట్రాలని ఏ బేసిస్ పైన డివైడ్ చేయొచ్చు అని చెప్పారు? ఆన్సర్ పాపులేషన్, టెరిటోరియల్ ఎక్స్టెంట్ అండ్ ఫినాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ. బింబిసార కాలానికి సంబంధించిన మరొక ప్రముఖులు ఎవరు? ఇచ్చిన ఆప్షన్స్లో గౌతమ బుద్ధ. భారతదేశం 2026లో ఏ ఇంధన రకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది? ఆన్సర్ E20. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎక్కువ సార్లు ముందంజలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్. క్రింది వాటిలో బుద్ధుని మరో పేరు కానిది ఏది? ఆన్సర్ నాగార్జున. మొత్తం 60 క్వశ్చన్స్. అందులో నాకు ఇంకా 9 క్వశ్చన్స్ గుర్తులేవు. మీకు గుర్తుంటే కామెంట్లో చెప్పండి. నేను కూడా ఒక ఆస్పిరెంట్. ఇది నా ఫస్ట్ వీడియో. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను కరెక్ట్ చేయండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఆల్.